ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న తెలగ, బలిజ, కాపు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జేఏసీ ఆత్మీయ సమావేశం గుంటూరు పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీబీకే జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పనిచేస్తున్న కాపు సంఘ నాయకులు, ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొని వారి సూచనలు, సలహాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాపు, బలిజ ఉద్యోగులందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించారు. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాపు, బలిజ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం గుంటూరులో ఏర్పాటు చేశాం. దీనికి ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఇటు మా టీబీకే జేఏసీ ఉమ్మడి కార్యాచరణగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గత 3-4 నెలల నుంచి అనుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టాలని చెప్పని. అది ఈరోజు కుదిరింది. ఈ కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి దేనికి అతీతమైన కార్యక్రమం ఇది. అన్ని పార్టీలకు కానీ రాజకీయాలకు సంబంధం లేదు. ఈ కాపు ఉద్యోగస్తులు వివిధ జిల్లాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారే కానీ ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉండట్లేదు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో పనిచేసి అన్ని శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఒకే ఐక్యవేదిక మీద తీసుకురావడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలికాం. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఒకటే, వీళ్ళందరూ కలిసి ఐక్యమత్యంగా ఉండటం. రెండోది, వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి పరిష్కరించుకోవటం. రాజకీయపరమైన ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా సంఘటితంగా ఉండి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్య దేశం. 20% పైన జనాభా ఉన్నారు ఈ తెలగ, బలిజ, కాపు కులస్తులు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకుంటే మా పర్సంటేజ్ 1%. ఇక అది అత్యంత దుర్మార్గమైన, దీన్ని ఇంతకంటే ఏం చెప్పాలి, మేము 1% ఉంటాం ప్రభుత్వ ఉద్యోగాల్లో మా పాత్ర. దీన్ని బట్టి మా అభివృద్ధి ఎట్లా ఉందో, మా చదువులు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యలన్నిటి మీద కులంకుషంగా మాట్లాడుకొని పార్టీలకు అన్నిటికీ అతీతంగా ఉద్యోగస్తుల వరకే, కేవలం ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తుల వరకే ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి జేఏసీ సమావేశాలు పెట్టుకొని మళ్ళీ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలో మళ్ళీ 3 జోన్లో 3 మీటింగ్లు పెట్టుకొని 1 సంవత్సరం 2 ఏళ్లలో ఒక బలమైన జేఏసీగా వీళ్ళందరూ కూడా కార్యచరణ ముందుకెళ్ళడానికి కావాల్సిన శ్రీకారం చుట్టాం. దానికి కాపు సంఘాలుగా మేమందరం ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నాం. నా పేరు ఎస్ రామకృష్ణ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషను. ఈ జేఏసీ ఏర్పాటు అనే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో 3 ప్రాంతాలుగా విడగొట్టి పేర్లు, కులాలు, వర్గాలుగా విడగొట్టి విడిపోయిన కాపు జాతిని అందరినీ ఒక జాతి మీద, ఒకే పీట మీద తీసుకురావడం కోసం ఉద్యోగుల్లో చాలామంది కాపు సంబంధించిన టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మేము ఈ జేఏసీ అండగా ఉంటుందని, ఏ ఉద్యోగి అయినా సరే, ఎవరైనా సరే, ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరూ కలిసి నిలబడి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని రక్షిస్తామని చెప్పడానికి కోసమే ఈ జేఏసీ ఏర్పాటు చేయబడింది. ఈ జేఏసీలో ఏ ఉద్యోగి అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ ఇబ్బంది కానీ కేకేస్తే రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అతనికి అండగా ఉంటామని జేఏసీ పక్షాన ఇది మా మొదటి ఉద్దేశమని, అట్లనే రాష్ట్రంలో అన్ని సంఘాల్లో, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకటితమై మంచిగా అందరూ సౌహృద వాతావరణంలో కలిసి బతకాలనే ఉద్దేశంతోనే ఈ జేఏసీ తీసుకున్నాం. ఈ జేఏసీ ఉద్దేశం ఉద్యోగుల రక్షణ మాత్రమే, రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఎవరికి మేము వత్తాసు పలకము. మా టీచర్లు, మా ఉద్యోగుల యొక్క ఆత్మరక్షణ కోసం మాత్రమే ఈ జేఏసీ ఏర్పడింది. దానికోసమే ముందుకు పోతాం, అందరు కలిసి ఉంటాం. మా బలగం రాష్ట్రంలో అందరికీ చూపించాలనేది ఇందులో ఉన్న మాకు ఉద్దేశం. ఉద్యోగస్తుల ఐక్యత